వివాహేతర సంబంధం కాపురాలను కూల్చేస్తుంది, జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది, మానవత్వాన్ని మర్చిపోయేలా చేస్తుంది, మానవత్వాన్ని మంట గలుపుతుంది. అలాంటి వివాహేతర సంబంధాల వల్ల ఎన్నో కుటుంబాలు కుప్పకూలుతున్నాయి. ఎంతోమంది జంటల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోతూ ఉన్నాయి. అయితే తాజాగా ఇటీవల హైదరాబాద్ అమీన్పూర్లో జరిగినటువంటి ఒక సంఘటన అందరి హృదయాలను కలచివేస్తుంది. సాక్షాత్తు ఒక తల్లి తన ప్రియుడి కోసం తన 3 బిడ్డలకు విషమిచ్చి చంపిన ఆ ఘటన ప్రతి గుండెను ఆవేదనకు గురి చేస్తుంది. అయితే ఇప్పటి వరకు దేశంలో ఎంతోమంది మగవాళ్ళు ఆడవాళ్ళ మీద అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసినటువంటి ఘటనలు చూసాం. అయితే అలాంటి వ్యక్తుల్ని పోలీస్ అధికారులు ఎన్కౌంటర్ చేసినటువంటి ఘటనలు కూడా చాలా సందర్భాల్లో చూసాం. న్యాయస్థానాలు వారికి ఉరిశిక్ష విధించిన ఘటనలు చూసాం. కానీ మరి ఆడవారు వివాహేతర సంబంధాలను పెట్టుకొని భర్తలను హతమార్చుతున్న, సాక్షాత్తు కన్న బిడ్డలను హతమార్చుతున్న ఎంతమంది ఆడవారి మీద పోలీస్ అధికారులు కానీ చట్టాలు కానీ పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నాయి? ఎంతమంది ఆడవారి మీద, భర్తలను చంపిన ఆడవారి మీద ఉరిశిక్ష విధించినటువంటి న్యాయస్థానాలు ఉన్నాయి? ఎంతమంది ఆడవారికి కఠినమైన శిక్షలు వేసాయి న్యాయస్థానాలు? ఎంతమంది ఆడవారిని ఎన్కౌంటర్ చేశారు? ఈ దేశంలో ఎంతోమంది పురుషులను ఎన్కౌంటర్ చేసినటువంటి ఘటన ఉంది. మహిళల మీద అఘాయిత్యాలకు, అత్యాచారాలకు పాల్పడినటువంటి కిరాతకుల్ని, ఖచ్చితంగా అలాంటి వ్యక్తుల్ని పోలీస్ అధికారులు ఎన్కౌంటర్ చేయాలి. న్యాయస్థానాలు వారికి ఉరిశిక్ష విధించాలి. అలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత చట్టాలది, ప్రభుత్వాలది, అదేవిధంగా పోలీస్ అధికారులది. మరి ఈ మధ్య కాలంలో పెట్టరేగిపోతున్నటువంటి మహిళల ఆగడాలకి అడ్డుకట్ట వేసేది ఎవరు? అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే అమీన్పూర్ ఘటన. రజిత అనేటువంటి ఒక మహిళ గత 6 నెలల క్రితం 10వ తరగతికి సంబంధించి తన క్లాస్మేట్స్ తోటి గెట్ టుగెదర్ ఫంక్షన్లో పాల్గొంది. సో అక్కడ తనతో పాటు 10వ తరగతి చదువుకున్నటువంటి శివ అనేటువంటి తన పాత క్లాస్మేట్ తనకు మళ్ళీ పరిచయం అయ్యాడు. సో తనకు మళ్ళీ పరిచయం కావడంతో అతని యొక్క ఫోన్ నెంబర్ తీసుకుంది రజిత. సో శివ, రజిత ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడుకోవటం, చాటింగ్ చేసుకోవటం, ఒకరికొకరు ప్రేమలో పూర్తిగా మునిగిపోయారు. అయితే ఆ ప్రేమ హద్దులు దాటింది. వివాహేతర సంబంధానికి దారి తీసింది. శారీరకంగా వారిద్దరూ ఒకటయ్యారు, ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఉన్నారు. అయితే కట్ చేస్తే ఇక్కడ రజితకి పెళ్ళయింది ఆల్రెడీ. తన భర్త పేరు చెన్నయ్య, తనకి 3 పిల్లలు ఉన్నారు. అయితే చెన్నయ్యకి రజిత 2వ వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య చనిపోతే రజితను 2వ వివాహం చేసుకున్నాడు. చెన్నయ్యకు ఉన్నటువంటి 3 పిల్లల పేర్లు సాయి కృష్ణ, మధుప్రియ, గౌతమ్. ఒకరికి 10 సంవత్సరాలు, ఒకరికి 12 సంవత్సరాలు, ఒకరికి 8 సంవత్సరాలు. అయితే ఆ 3 పిల్లలు, అదేవిధంగా తన భర్త చెన్నయ్య, వారిప్పుడు రజితకి శివకి మధ్య అడ్డుగా ఉన్నారు. అయితే శివని పెళ్లి చేసుకోమని చెప్పేసి రజిత కోరిందంట. అయితే రజితకి చెన్నయ్యకి ఆల్రెడీ 20 సంవత్సరాల దగ్గర వారి మధ్య ఏజ్ గ్యాప్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే పెళ్లి చేసుకోమని కోరటంతో నీకు పెళ్లి కాకుండా, నీకు పిల్లలు లేకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకునేవాడిని అని చెప్పేసి శివ చెప్పాడు. అప్పటి వరకు కూడా తను కూడా అవకాశం దొరికిందని చెప్పేసి రజితను శారీరకంగా వాడుకున్నాడు అతను. అయితే ఈవిడ అతనితో ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయింది. అప్పటి వరకు కూడా ఈ కేసులో ట్విస్ట్ చూస్తే పిల్లల మీద చాలా ప్రేమ ఉండి ఉండేదంట. చెన్నైని ప్రేమగా చూసుకునేది, తన 3 పిల్లల్ని ప్రేమగా చూసుకునేది. ఎప్పుడైతే ఈ గెట్ టుగెదర్ ఫంక్షన్ జరిగిందో 6 నెలల క్రితం, వారిద్దరు ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారో, అప్పటి నుంచి వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడిందో, ఆ మధ్య ఈ 6 నెలల కాలంలో ఇద్దరు డీప్ అయిపోయారు. ఇక శివతోనే బతకాలనుకుంది. ప్రతిరోజు శివ కావాలని ఆవిడ కోరుకుంది. సో అతను పిల్లల్ని, భర్తని వారు లేకపోతే నేను వివాహం చేసుకునేవాడిని చెప్పడంతో సరే వీళ్ళని చంపేసి శివతోటి పెళ్లి చేసుకుందాం, శివతోటి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉందామని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు ప్రేమగా చూసుకున్నటువంటి పిల్లలు శివతోటి వివాహేతర సంబంధం రజిత పెట్టుకోవడంతో పిల్లల మీద చికాకు పడుతూ ఉండేదంట. సో పిల్లల్ని, భర్తని ఒకే రోజు చంపడం కోసం
పెరుగన్నంలో ఆవిడ విషం కలిపిందంట. సో పెరుగన్నంలో విషం కలపడంతో ముగ్గురు పిల్లలకి మరి అన్నం పెట్టింది, విషం ఇచ్చింది, పెరుగన్నం పెడితే ముగ్గురు పిల్లలు కూడా తిని అపస్మారక స్థితిలో వెళ్ళిపోతే ఇక్కడ ఆ ముగ్గురు పిల్లల్ని కూడా ఊపిరానీయకుండా చేసి పోస్ట్మార్టం రిపోర్ట్లో సంచలనమైన రిపోర్ట్ ఇది తేలింది. ఆ విషంతోనే కాదు, ఆ పిల్లలకి విషం ఇవ్వటమే కాకుండా వారు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు విషం తీసుకొని వారిని ఒక దిండుతోటి ఊపిరానీయకుండా చేసి ముగ్గురు పిల్లల్ని హతమార్చిందంట. అసలు పోస్ట్మార్టం రిపోర్ట్లో షాకింగ్ నిజాలు తేల్చారు పోలీసులు. అంటే తన చేత్తోటి విషం పెట్టి చంపటం అత్యంత దుర్మార్గం అయితే తన కడుపును పెట్టినటువంటి తన ముగ్గురు పిల్లల్ని మరి ఊపిరానీయకుండా వారిని దిండుతోటి వారి ముఖం మీద అదిమి చంపటం అనేది నిజంగా ఈ ప్రపంచంలో ఏ కన్నా తల్లి కూడా ఇప్పటి వరకు అలా చేసి ఉండదు, అలా చేయకూడదని కూడా కోరుకోవాలి అందరూ. సో భర్త చెన్నయ్య ఇంటికి వచ్చేసరికి చెన్నయ్యకి కూడా అదే భోజనం పెడితే ఆయన కేవలం కూరన్నం మాత్రమే తిన్నాడంట, పప్పన్నం. సో పెరుగన్నం తినాలనుకున్న టైంకి ఫోన్ వచ్చి బయటికి వెళ్ళిపోయాడంట. సో ఈలోపు ఈ ఇన్సిడెంట్ జరిగిపోయింది. సో పిల్లల్ని అప్పుడుకి చంపేసింది. సో భర్త వచ్చేసరికి రజిత ఒక డ్రామా మొదలు పెట్టేసింది. తనకి కడుపులో నొప్పిగా ఉందని చెప్పేసి తను తిన్నటువంటి భోజనంలో పాయిజన్ కలిసినట్టు ఉంది అని చెప్పేసి ఆవిడే ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తే చెన్నయ్య రజితను తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేస్తే అక్కడ హాస్పిటల్లో ఆవిడకి ఎలాంటి విషం తిన్న భోజనం కలవలేదని తెలిసింది ఆవిడ తిన్నటువంటి భోజనంలో. అయితే పిల్లలు ఆ భోజనంలో పిల్లలకి విషం కలిపింది, పిల్లలు చనిపోయారని చెప్పేసి తేలింది. తర్వాత పోలీసులు ముందు చెన్నై మీద అనుమానం పడ్డప్పటికీ కూడా రజితను పట్టుకొని కౌన్సిలింగ్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే 6 నెలల క్రితం గెట్ టుగెదర్ ఫంక్షన్లో తన పాత మిత్రుడు పరిచయం అయ్యాడని, అతను వివాహం కాలేదని, అతనితో వివాహేతర సంబంధం పెట్టుకున్నానని, అనేకసార్లు శారీరకంగా అతనితో కలిశానని, అతనే కావాలని కోరుకున్నానని, సో తను పిల్లల్ని భర్తని అడ్డుగా ఉన్నారు, అడ్డు తొలగించమని చెప్పేసి ముందుగానే చెప్పానని వారిని ఈరోజు అడ్డు తొలగించుకుంటున్నానని చెప్పేసి, సో అంటే ఆ విషయం తన ప్రీడిస్ ఇవ్వకు కూడా తెలుసు అనేటువంటి విషయాలన్నీ కూడా పోలీసు అధికారులకి చెప్పిన పరిస్థితి ఉంది. సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారు ఇవన్నీ కూడా ఆయన విచారణలో నిగ్గు తెలిసినటువంటి నిజాలు. సో ఫైనల్గా రజితని పోలీసులు అరెస్ట్ చేసి మరి ఆవిడని రిమాండ్కి పంపారు. అయితే ఈ కేసు కనుక చూస్తే ఇప్పుడు ఆ ముగ్గురు బిడ్డల తండ్రి చెన్నయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. శివ పరిచయం కాకముందు వరకు రజిత బాగుండేది, తనతో బాగుండేది, తన పిల్లల్ని ప్రేమగా చూసుకునేదని. కానీ శివ పరిచయం అయిన తర్వాత వీరి మధ్య ఏజ్ గ్యాప్ ఒక మైనస్ అయిపోయింది. సో శివ వయసులో ఉండటం, ఈవిడ ఇద్దరు ఒకే వయసు అవ్వటం, వివాహేతర సంబంధం. సో దీనివల్ల మంచి కాపురం అంటే ఎక్కువ సంవత్సరాలు నిలబడాల్సిన, కలకాలం ఉండాల్సిన కాపురం కుప్పకూడటమే కాకుండా ముగ్గురు పసికందుల ప్రాణాలను కన్న తల్లి గాలిలో కలిపేసింది అనమాట. ప్రధానంగా చూస్తే ఇక్కడ ఈ గెట్ టుగెదర్ లాంటి ఫంక్షన్లు కూడా అత్యంత ప్రమాదకరం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం కలిసి చదువుకున్న వాళ్ళు కనుక గెట్ టుగెదర్ కనుక పెట్టుకుంటే వారు ఇప్పుడు ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకోవడం, సోషల్ మీడియా ద్వారా మాట్లాడుకోవటం, ఇంట్లో భార్యాభర్తల మధ్య ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే ఇక్కడ పాత మిత్రులతోటి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వటం, ఆ తర్వాత శారీరకంగా కనెక్ట్ అవ్వటం. సో దాని ద్వారా అడ్డు తొలగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో భర్తనో లేకపోతే పిల్లలను చంపటం, భార్య అయితే భర్త అయితే భార్యను పిల్లలను చంపటం. సో ఇవన్నీ కూడా చాలా రోజు రోజుకి కూడా అత్యంత ప్రమాదకంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వివాహేతర సంబంధాలను భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రతిరోజు ఒకరికొకరు అటెన్షన్ని గమనించుకుంటూ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఖచ్చితంగా మహిళలు ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున ప్రియుడి కోసం ప్రియుడి మోజులో పడి భర్తను చంపినటువంటి సంఘటనలను వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాక్షాత్తు పిల్లలను చంపినటువంటి తల్లి ఘటన వెలుగు చూసిన పరిస్థితి ఉంది. సో పురుషులకు ఏ విధమైనటువంటి శిక్షలు పడుతున్నాయో వారిని ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు, ఉరిశిక్ష వేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే మానవ మృగాల్లాగా కొంతమంది పురుషులు అబలాల మీద అత్యాచారాలు చేసి వారిని చంపుతున్న ఘటనలు ఉన్నాయి. అదేవిధంగా వివాహమైనటువంటి గృహిణులు వివాహేతర సంబంధాలు పెట్టుకొని భర్తని చంపుతున్నటువంటి ఘటనలు అనేకం ఈ మధ్యకాలంలో వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి వీరి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు. గతంలో కూడా ఒక ఎపిసోడ్ కనుక చూస్తే ప్రియుడిని చంపినటువంటి ప్రియురాలకి ఉరిశిక్ష విధించారు కోర్టు. అదేవిధంగా భర్తను చంపుతున్నటువంటి మహిళలకి ఖచ్చితంగా ఉరిశిక్ష విధించాలి. ఆ పురుషులకు ఏ విధమైనటువంటి శిక్ష పడుతుందో మహిళలను చంపినప్పుడు, అదేవిధంగా మహిళలకు కూడా పురుషుల్ని భర్తలను ప్రియులను చంపినప్పుడు అదే విధమైనటువంటి శిక్ష పడాలని చెప్పేసి పురుషులందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ అమీన్పూర్ ఘటన ఏదైతే ఉందో, ముగ్గురు బిడ్డలకి విషం ఇచ్చి చంపిన ఘటనలో పెద్ద ఎత్తున సోషల్ మీడియా మొత్తం కూడా, నెటిజన్లు మొత్తం కూడా ఇలాంటి మహిళని ఉరితీయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. సాక్షాత్తు రజిత భర్త చెన్నయ్యే తన భార్యను ఉరితీయమని చెప్పేసి వేడుకుంటా ఉన్నాడు. సో కాబట్టి ఖచ్చితమైనటువంటి స్ట్రిక్ట్
చట్టాలు కనుక అమలు చేస్తే వారికి యావజ్జీవ శిక్షలు వేయటం కానీ, లేకపోతే ఇంకేదైనా పురుషులకు ఏ విధంగా శిక్షలు వేస్తున్నారో వీరికి కూడా అదే విధంగా శిక్షలు వేస్తే, మహిళలు కూడా తప్పు చేయాలన్నా, వివాహేతర సంబంధాలు పెట్టుకొని భర్తలను హతమార్చాలన్నా కూడా, ప్రియురాలు అయితే ప్రియుడిని హతమార్చాలనేటువంటి ఆలోచన వచ్చినప్పటికీ కూడా ఈ చట్టాలు కనుక వారి మీద కూడా కఠినంగా కనుక ఉంటే చాలా వరకు ఇలాంటి ప్రమాదాలు తప్పేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంటుంది అని అయితే మనం అందరం భావించవచ్చు.